పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారం. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అయింది. నిఫ్టీ కానీ సెక్టార్స్ దాదాపుగా ఏంటంటే బ్లీడ్ అయ్యాయి. ఇక మెటల్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉంది. దాని తర్వాత ఎనర్జీ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మూడు కూడా టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. ఐటీ సెక్టర్ ఈరోజు ఏకంగా 4.41% డ్రాప్ అయింది. సో ఇది చాలా పెద్ద డ్రాప్ అని చెప్పొచ్చు. దాని తర్వాత రియాలిటీ సెక్టర్ 2.26%, నిఫ్టీ వచ్చేసరికి 0.99% డ్రాప్ అయింది. నిఫ్టీ 50లో ఎన్టీపీసీ అనేది ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. దాని తర్వాత కోల్ ఇండియా, హిందాల్కో, మెటల్స్, ఎనర్జీ సెక్టర్ నుంచి ఈరోజు పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇక టాప్ లూజర్లో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ఎన్టీ, విప్రో దాదాపుగా ఐటీ సెక్టర్ నుంచి స్టాక్స్ అనేది ఎక్కువగా లూజర్స్ లిస్టులోకి రావడం అనేది జరిగింది. ఈరోజు మొత్తం మీద 18 కంపెనీలు పాజిటివ్గా, 32 కంపెనీలు నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సెంటిమెంట్ వచ్చేసరికి ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బేరిష్గా క్లోజ్ అయింది. మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని సెక్టార్స్ నుంచి కూడా స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. ఈరోజు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ వచ్చేసరికి ఏకంగా ఇంట్రాడేలో 8 to 10% అనేది డ్రాప్ అయినాయి. హెవీ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ముఖ్యంగా పెర్సిస్టెంట్, కోఫోర్స్ ఇవి టాప్ లూజర్స్గా అయితే ఈరోజు లీడ్ చేశాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. బై ద వే వీళ్ళు ఎక్కువగా బ్లూ చిప్ కంపెనీస్లో ఎక్కువ పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే రిస్క్ ఎక్స్పోజర్ తగ్గుతుంది అని చెప్పేసి, సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఈసారి అనూహ్యంగా ఏంటంటే ఐటీ సెక్టరే ఏకంగా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఐటీ సెక్టర్లో చాలా కంపెనీలు అనేది బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి. బట్ అనూహ్యంగా ఏంటంటే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ 2 monthsలో మనం చూసుకున్నట్టయితే 42,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వర్త్ అనేది తగ్గిపోయిందనమాట. సో బై ద వే ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ ఐటీ స్టాక్స్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐటీ సెక్టర్ మొత్తం మీద ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ని ఎరోజన్ చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. రీసెంట్గా సెబీ తీసుకున్న రెగ్యులేషన్స్ ఈక్విటీ క్యాష్ టర్నోవర్ని ఇంక్రీజ్ చేస్తున్నాయని చెప్పేసి, అంటే వాళ్ళు ఏదైతే ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఈ డెసిషన్స్ అనేది తీసుకున్నారే వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. రీసెంట్గా రిటైలర్స్ని ఆప్షన్స్ ట్రేడింగ్లో వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి, వాళ్ళని తగ్గించాలి వాళ్ళ యొక్క పోర్షన్ అని చెప్పేసి చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం, లైక్ ఎస్టీటీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఎక్కువ మార్జిన్ని కలెక్ట్ చేయడం ఇవన్నీ చేసింది. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఈక్విటీ క్యాష్ మార్కెట్లో పాజిటివ్గా ఉంది. ఎందుకంటే 16 months హైలో టర్న్ ఓవర్ అనేది జరిగింది. మొత్తం మీద జనవరి మంత్లో చూసుకున్నట్టే 23.9 lakh crore టర్న్ ఓవర్ అనేది జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సింపుల్గా దీనివల్ల ఏంటంటే ఈక్విటీ క్యాష్ ఏదైతే ఉందో దాంట్లో టర్న్ ఓవర్ ఎక్కువగా జరుగుతుంది, లిక్విడిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ మంది బై అండ్ సెల్, సింపుల్గా చెప్పాలంటే పార్టిసిపేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ వచ్చేసరికి ఐటీ సెక్టర్ ఏ వర్రీస్ వల్ల నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ అయ్యాయి. ఈరోజు రియాలిటీ ఇండెక్స్ ఏకంగా 2 to 3% అనేది ఇంట్రాడేలో నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది. మార్కెట్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినప్పుడు లేదా లోకి వెళ్ళినప్పుడు కొంతమంది క్వాలిటీ స్టాక్స్ అనేది బై చేస్తూ ఉన్నారు. ఈరోజు సెన్సెక్స్ అనేది 250 points దాకా ఇంట్రాడే లో నుంచి రికవరీ అవ్వడం అనేది జరిగింది. నిఫ్టీ మొత్తం మీద 25,400 పైన అయితే అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. అయితే లోకి వెళ్ళిన తర్వాత బౌన్స్ అనేది ఎందుకు జరుగుతుందంటే వాల్యూ బయింగ్, అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ ధరలో వస్తున్నాయని చెప్పేసి వాల్యూ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ బాయింగ్ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. వాల్ స్ట్రీట్ ట్రేడ్స్ వచ్చేసరికి అది ప్రస్తుతానికి వచ్చేసరికి ఫ్లాట్గా ట్రేడ్ అయింది. ఎనీహౌ ఇక్కడ ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండడం, వాల్యూ బయింగ్ అనేది జరగడం వల్ల కొంత రికవరీ అనేది కనబడింది. అప్పుడప్పుడు బ్యాంకుల్లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్, దాంతోపాటు ఫ్రాడ్ కూడా జరుగుతూ ఉంది. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్లో ఫారెక్స్ ట్రేడింగ్లో కొన్ని మిస్ అయ్యాయి అనమాట, అంటే రికార్డ్స్ అనేది మిస్ అయ్యాయి. దాని తర్వాత పబ్లిక్ ఎప్పుడైతే దాని గురించి అవేర్నెస్ అనేది వచ్చిందో ఆ స్టాక్ని హెవీగా సెల్లింగ్ చేశారు, అంటే ఒక ఫియర్లో. బట్ ఈసారి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా 590 crores వర్త్ ఉన్న ఫ్రాడ్ అనేది డిటెక్ట్ అయింది. అయినప్పటికీ స్టాక్ అనేది మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి హర్యానా చీఫ్ మినిస్టర్ అండ్ ఆర్బీఐ కూడా ప్రస్తుతం ఏంటంటే అందరికి కూడా భరోసా ఇచ్చారు, మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలో అంత కూడా సేఫ్గా రికవర్ అవుతుందని చెప్పేసి. ప్రస్తుతానికైతే స్టాక్ అనేది స్టేబుల్గా ఉంది. ఎడెల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీంట్లో ప్రమోటర్స్ వచ్చేసరికి 1% షేర్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఎక్స్చేంజ్ అంటే ఒక ప్రమోటర్ కొనుక్కోవడం, ఇంకొకళ్ళు అమ్ముకోవడం అనమాట. దీనివల్ల పెద్దగా ప్రైస్ అనేది ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ అనేది షేర్స్ అనేది ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి. రేడియంట్ గ్లోబల్ ఫండ్ వచ్చేసరికి 1% స్టేక్ అనేది డూ డిజిటల్ గ్లోబల్ ఈ కంపెనీలో బై చేయడం అనేది జరిగింది. ఆఫ్కోర్స్
ఆశిష్ కచోలియా గారు కూడా ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. డిక్సన్ టెక్నాలజీస్ ఈ కంపెనీ షేర్స్ 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. మోర్గన్ స్టెయిన్లే అండర్వైట్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది రేటింగు. ఇక ఇదే కేటగిరీకి సంబంధించిన పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కెయిన్స్ టెక్నాలజీస్ ఈ 2 స్టాక్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ స్పాట్ 25,460 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.6 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 61,072 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.2 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బులిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 82,323 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.58 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.12% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇండియా విక్స్ అనేది ఫ్లాట్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఒక సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది చేశారు. దాని తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 81 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ డౌన్ జరగడం, ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరగడం జరిగింది. మొత్తం మీద 288 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి 25,334 ఒక ఇంపార్టెంట్ పివోట్ ఉంది. కరెక్ట్గా అక్కడికి వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంది. బై ద వే ప్రస్తుతానికి 25,538 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,903 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 61,705 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,020 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 83,080 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గోల్డ్లో ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ క్రూడ్ ఆయిల్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ కూడా ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది. బిట్ కాయిన్ కూడా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ట్రంప్ గారు కొత్త టారిఫ్ మళ్ళీ 15% ఇంపోజ్ చేస్తామనడం గ్లోబల్గా, దీనివల్ల మార్కెట్లో అన్సర్టనిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన డెసిషన్ కూడా కొద్దిగా హాకిష్గా ఉందన్నమాట. అంటే కన్ఫర్మేషన్ లేదు, వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా అనేది కొద్దిగా డౌట్ ఉంది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐటీ ఇండస్ట్రీ కొద్దిగా ట్రబుల్లో ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఈ యొక్క మొత్తం బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్లో ఏమైందంటే కొంత సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఐటీ సెక్టర్ అనేది మార్కెట్ని అయితే డ్రాక్ చేస్తుంది. మార్కెట్ని మళ్ళీ రివర్స్ చేయాలి అంటే అట్లీస్ట్ ఐటీ సెక్టార్లో సెల్లింగ్ అనేది తగ్గిపోవాలన్నమాట. దెన్ ఏంటంటే అగైన్ క్వాలిటీ కంపెనీస్, క్వాలిటీ సెక్టర్స్ అనేది బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.